ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15వ తారీఖున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు కూడా ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందించిన సినిమా ఒకటైతే మరొకటి హీరో రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప 2 వాయిదా పడిన వెంటనే ఇస్మార్ట్ శంకర్ కోసం రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. కానీ దానికి పోటీగా బచ్చన్ ను దించుతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో ఫ్యాన్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు నిర్మాత చార్మి కౌర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో హరీష్ శంకర్, రవితేజలను ఫాలో చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లాష్ కు గల కారణాలను హరీష్ వివరించారు. తన గురువు పూరి జగన్నాథ్ సినిమాతో పోటీ పడటం గురించి మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడారు. డైరెక్ట్ గా ఎదుగుతున్న రోజుల నుంచి పూరి జగన్నాథ్, రాజమౌళి, వినాయక్ లాంటి దర్శకులు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు. సినిమాల్లో డైలాగ్స్, పాటలు నచ్చినా ఫోన్ చేసి మాట్లాడేవారు. పూరితో నేను ఎక్కువ వర్క్ చేశాను. ఆయనతో నాకు రిలేషన్ ఎక్కువ. ఏ రోజు పూరితో కంపేర్ చేసుకునే స్థాయి నాది కాదు. ఆయనకు ఒక లెజెండరీ డైరెక్టర్. మాకున్న కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాలు, ఓటీటీ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం వల్ల కావచ్చు అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది అని హరీష్ అన్నారు. డబుల్ స్మార్ట్ చిత్రాన్ని ముందుగా అనౌన్స్ చేశారు. మాకు అసలు ఆ డేట్ ను వచ్చే ఉద్దేశమే లేదు. ఆగస్టు 15కి రండి అని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్స్ అధినేత శశి చెవిలో జోరిగలాగా మాకు 66 చెబుతూ వచ్చారు. నిజంగా మేము ఆ డేట్ కు రావాలని ముందు ప్రిపేర్ అవ్వలేదు. కొంచెం రిలాక్స్ గానే వద్దాం అనుకున్నాం. కానీ పుష్ప 2 పోస్ట్ పోన్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేము రావాల్సి వస్తుంది. పూరితో చాలా ఏళ్లుగా నాకు మంచి సన్నిహిత్యం ఉంది. ఒక సినిమాలో క్లాష్ అయినంత మాత్రాన మేమిద్దరం మాట్లాడుకోమనో ఎడమొహం పెడమొహంలా ఉంటామనో నేను అనుకోను. ఎందుకంటే పూరి నాకంటే చాలా మెచ్యూర్డ్ క్యాండిడేట్ అని హరీష్ శంకర్ తెలిపారు. చార్మి కౌర్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంపై స్పందిస్తూ ఆమె ఆ సినిమాకి ప్రొడ్యూసర్. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో సినిమా వస్తే వాళ్ళ ప్లేస్ లో నేనున్నా నాకు కూడా ఇరిటేషన్ గానే ఉంటుంది. అందుకే నేను చార్మిని తప్పుపట్టను. సోషల్ మీడియాలో ఎవరిని కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, అన్ఫాలో చేయొచ్చు. ఎవరిష్టం వారిది. అన్ఫాలో చేయనట్లయితే నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఎవరు నాకు ఒక మీమ్ పంపించారో, చాలా మీమ్స్ వస్తుంటాయి కాబట్టి అంత సీరియస్ గా తీసుకోను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్ నేను సినిమా చేయబోతున్నాను. నేను సినిమా చేయబోయే హీరోతో కావాలని నేను క్లాష్ కి వెళ్ళడం లేదు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాకు తప్పడం లేదు. మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హరీష్ చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత విశ్వప్రసాద్ ఆగస్టు 15కి రావడం గురించి మాట్లాడుతూ 5 రోజుల హాలిడేస్ కి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. మరో తమిళ సినిమా, చిన్న సినిమా కూడా వస్తున్నాయి. మన థియేటర్ సిస్టమ్ అన్ని సినిమాలను సపోర్ట్ చేయగలదు అని అన్నారు. ఏదేమైనా డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి 2 భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమా అభిమానులకు బాగానే ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి పూరి జగన్నాథ్ దీనిపై ఎలా స్పందిస్తారో, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ క్లాష్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. హరీష్ గారు, మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవి గారితో పాటు. సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, శిష్యుడు గురు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో గురు శిష్యుల పోటీయా సార్? ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ, వినాయక్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు. నా సినిమా డైలాగులు నచ్చినా, సినిమాల పాటలు నచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. ఎక్కడ నా ఫంక్షన్స్లో కలిసినా, పార్టీలో కలిసినా ముగ్గురు నాకు గురుతుల్యులు. పూరి గారితో నేను ఎక్కువ వర్క్ చేశా. పూరి గారితో నాకు రిలేషన్ ఎక్కువ. ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది. ఈజ్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు, లేకపోతే ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడాలు అవ్వచ్చు. సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది. నో డౌట్ డబుల్ స్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేట్. మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు. మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీగలాగా ఆగస్టు 15కి రండి 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 అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి. ఈ విషయం ప్రెస్కి తెలియాలి. అది చాలా మంచి డేటు, అప్పుడు వస్తే బాగుంటుంది, మీరు రండి రండి అన్నారు. మాకు నిజంగా వీఆర్ నాట్ ప్రిపేర్డ్. యాక్చువల్లీ మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము. కానీ పుష్ప పోస్ట్ పోన్ అవ్వచ్చు, మిగతా కండిషన్స్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది. నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది, సాన్నిహిత్యం ఉంది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన
పూరి గారికి నాకు మాటలు ఉండవనో మేము బెడమొహం అవుతాం అనుకుంటామని నేను అనుకోను. బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్డ్ దాన్ మీ. బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది, ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా చార్మి గారు. డెఫినెట్గా అండి వాళ్ళ ప్రొడ్యూసర్లు, ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి. సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది. సో నేను చార్మి గారిని తప్పు పట్టను. అండ్ సోషల్ మీడియా అనేది ఎవరి ఇష్టం, వాళ్ళది ఎవరు కావాలంటే వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరికంటే అన్ఫాలో అవ్వచ్చు. అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు, ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు, చాలా మీమ్స్ వస్తుంటాయి. ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను. అండ్ మీ అందరికీ అంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, రామ్తో నేను సినిమా చేయబోతున్నా. జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్, కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గారితో నా సినిమా ఉంది. సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పి ఏం క్లాష్ కావాలి వెళ్ళట్లేదు. ఇదేంటంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. సో మాకు తప్పట్లేదు, దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ 2 బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.